మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ లెవెల్కి మేము ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఆల్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండ్ రీసెర్చ్ వీఆర్ రిఫార్మింగ్ కంప్లీట్లీ. దాన్ని మేము అంటున్నామే క్వాంటమ్ రిఫార్మేషన్ అని. అది చేసి మేము ఏం చేయాలంటే అన్ని కోర్సుల్లో ఇంపార్టెంట్ 3 టెక్నాలజీస్ మేము తీసుకొస్తున్నాం. నెంబర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, second is quantum technologies, third is energy engineering, that is hydrogen energy. ఈ 3 ఇంపార్టెంట్ టెక్నాలజీని తీసుకుని మా కోర్సులన్నీ మేము రివైజ్ చేసి స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో మేము వాళ్ళని తయారు చేస్తున్నాం. దానికి ప్రతిగా 3 ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ చేస్తున్నాం. ఒకటి ఏ ఇన్స్టిట్యూట్ అని, రెండోది క్వాంటమ్ ఇన్స్టిట్యూట్ అని, థర్డ్ ఇస్ దట్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ అని. ఏ ఇన్స్టిట్యూట్కి మేము ఒక డీన్ని మేము యూఎస్ని తీసుకొచ్చాం కదా. ఆయన ఏం చేస్తారంటే మన అన్ని సిలబస్ అన్ని కోర్సుల్లోనూ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ రిఫార్మేషన్, లైక్ ఈవెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పండి, ఎకనామిక్స్ కానీ, మన కంప్యూటర్ సైన్స్ ఎలాగ చేస్తాం, మేనేజ్మెంట్, హిస్టరీ, సోషియాలజీ, ఎవ్రీవేర్ వీఆర్ బ్రింగింగ్ దట్ యాజ్ అన్ అకాడమిక్ పార్ట్ ఆఫ్ దట్ వీఆర్ బ్రింగింగ్ ఇంప్లిమెంటేషన్. దానికి ఫ్లేవర్గా క్వాంటమ్ కూడా తీసుకొచ్చాం. మనం వచ్చే ఫ్యూచర్ టెక్నాలజీ వచ్చి క్వాంటమ్ టెక్నాలజీ విత్ ద ఫ్యూచర్ దట్ విల్ డిసైడ్. స్పీడ్ అందుకుందంటే దానికి క్వాంటమ్ వచ్చాక ఇంకా స్పీడ్ అందుకుంటుంది అనమాట. సో దీనికి విషయంలో మేము 3 ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ చేసాం. 3 ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ చేయడం కాకుండా దానికి ఏ కోర్స్ అయినా ఏదైనా చేయాలంటే ముడి పదార్థం వచ్చి ఫ్యాకల్టీ. మేము ఫ్యాకల్టీని ఐడెంటిఫై చేసి మేము ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ఈ ఏరియాలో పిహెచ్డి చేసిన వాళ్ళు, అమెరికాలో చదివిన వాళ్ళు తీసుకొచ్చాం. అది కాకుండా ఈ ఏరియాలో మాకు టెక్నికల్ నో హౌ కోసం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం మేము ఏం చేసామంటే సైన్డ్ MOU చేసాం కార్నిగో మెలన్ యూనివర్సిటీ, మన వరల్డ్లో టాప్ యూనివర్సిటీ ఇన్ ఎడ్యుకేషన్, ఇంప్లిమెంటేషన్, ప్రాజెక్ట్స్. వాళ్ళతో మేము చేతులు కలిపాం. ఆ ప్రాజెక్ట్ 3 years ఇనిషియల్గా మేము MOU సైన్ చేసాం. దానిలో ఏం సార్ అంటే మా ఫ్యాకల్టీని ఇక్కడ నుంచి ప్రతి 6 నెలలకు ఒక మాట 4 ఫ్యాకల్టీని అక్కడ పంపుతాం. వీళ్ళు వెళ్ళి అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో కలిసి అక్కడ ఎడ్యుకేషన్ ఎలా నడుపుతారో చూసి, అక్కడ రీసెర్చ్ ప్రాజెక్టులు చూసి, అక్కడ ఉన్న ల్యాబొరేటరీలు చూసి మేము ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ సహాయం మన కార్నిగో మెలన్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు మనకి. 3 ఏళ్ళు ఆల్రెడీ మేము ఒక 4 పంపాము, 6 నెలలు అయింది. ఈ MOU ఇప్పుడు కాదు, మేము 6 నెలల ముందే స్టార్ట్ చేస్తాం. ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలంటే ముందే స్టార్ట్ చేయాలి. చేసాక వాళ్ళు వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చారు. ఇంకొక 4 నెలలు నెక్స్ట్ 6 monthsకి సెలెక్ట్ చేసి పోయిన ఆదివారం పంపాం. సో మనకి ఏమవుతుందంటే సిస్టమేటికలీ ఇది కమింగ్ 3 years ఈ బేస్డ్ నాలెడ్జ్ అండ్ నో హౌ, టెక్నికల్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్ వీఆర్ బ్రింగింగ్ టు మన అమరావతికి, మన SRMలోకి తీసుకొస్తున్నాం అనమాట. ఈ ఫ్యాకల్టీ స్టార్ట్ చేస్తారు. ఇవి చేశాక వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఇంపార్టెంట్గా ఒక 5 అప్లైడ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాం. అంటే తీసుకొచ్చి ఆ ఏరియాకి కలపడం అనమాట. నెంబర్ 1 ఫస్ట్ ఇది డిఫెన్స్ ఇంజనీరింగ్. మన స్టూడెంట్ ఫస్ట్ టైం దిస్ కోర్స్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఇండియా అనమాట. మీకు ఆంధ్రాలో ఎక్కడా లేదు. డిఫెన్స్ ఇంజనీరింగ్ విత్ అప్లికేషన్స్. అండ్ అనదర్ ఇది ఎనర్జీ ఇంజనీరింగ్. అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ హైడ్రోజన్ వ్యాలీ, మీకు తెలుసు కదా, మన అమరావతిని మన ముఖ్యమంత్రి గారు హైడ్రోజన్ వ్యాలీ చెప్పారు. అందులో మేము SRM మీద టెక్నికల్ పార్ట్నర్ ఫర్ దట్. అండ్ అలాగే మేము ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో కూడా టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ హెస్ కమ్ ఇన్ ఎ బిగ్ వే. ఇన్ దట్ మేము ఏఐని క్వాంటమ్ని కూడా అందులో కూడా తీసుకొస్తాం. అండ్ అనదర్ ప్రోగ్రామ్ ఈజ్ సెమీకండక్టర్ టెక్నాలజీ అండ్ హెల్త్ ఇంజనీరింగ్. సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియాకి తీసుకురావాలి. మనమే కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా తాపత్రయపడుతుంది. ఎందుకంటే సెమీకండక్టర్స్ నౌ ఇండియా ఈస్ రోల్ ఇన్ సెమీకండక్టర్ ప్రొడక్షన్ ఇస్ వెరీ లెస్. టు ఇంప్లిమెంట్ దట్ ఇండియా ఈజ్ స్ట్రగ్లింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్. దానికి ముఖ్యమైనది అగైన్ వీ డోంట్ హ్యావ్ స్టూడెంట్స్ అండ్ ట్రైన్ మ్యాన్ పవర్. ఆ రోల్ మనం అమరావతిలో తీసుకుంటాం అనమాట. మన SRM యూనివర్సిటీలో స్టార్ట్ చేసాం. సో ఈ 5 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేస్తాం యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్లో భాగంగా అనమాట. సో అది కాకుండా మన రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. మేము 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేసాం.
ఇవాళ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మన టెక్నాలజీని అప్లై చేసి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి మళ్ళీ మేము మీతో కలుస్తాం. వాట్ ఆర్ దోస్ ప్రాజెక్ట్స్, ఎటువంటి పైనీరింగ్ ప్రాజెక్ట్స్ మేము తీసుకొస్తున్నాం, ఎటువంటి ప్రాజెక్టులు మన గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ మనం దానికి రిజల్ట్స్ చూపెట్టి ఇక్కడ ఇండియా ఒక పేరు తీసుకురా ఉద్దేశంతో అది చేస్తున్నాం. సెకండ్ ఈజ్ దట్ అవర్ స్టూడెంట్స్ వాళ్ళకి మేము వాళ్ళకి నెంబర్ 1 జాబ్కి అప్లై చేయడం. సెకండ్ వచ్చి వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్షిప్స్లో వాళ్ళు ఈ ఏఐ బేస్డ్ అండ్ క్వాంటమ్ బేస్డ్ స్మాల్ ఐడియాస్ తీసుకొచ్చి వాటిని ఎలా వెంచర్స్గా తయారు చేయాలని మేము దాన్ని ఎంటర్ప్రెన్యూర్షిప్. సో మేము చెప్పేది ఏంటంటే నౌ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ SRM in terms of AI and quantum is started already. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని మీరు అందరితోటి బాగా పాల్పంచుకోవాలి మీకు తీసుకొచ్చి చెప్తున్నాం మేము. అది ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ the technology education in this part of India.